ఉన్నటువంటి ఫీల్ ఉందా మనలో? లేదా? ఎందుకు? ఎక్కువ సమానం. రైట్. సరే, ఇప్పుడు మా ఈక్వాలిటీని మనం ఫైట్ చేస్తున్నామా? కానీ చాలా మంది మగవాళ్ళ దగ్గర ఒక కంప్లైంట్ ఉంది. ఇప్పుడు మగవాళ్లే ఆడవాళ్ళకి ప్రపోజ్ చేయాలి, ఆడవాళ్ళు మగవాళ్ళకి ప్రపోజ్ చేస్తాం కూడా కరెక్టా? ఏది కరెక్ట్? మగవాళ్ళు ఆడవాళ్ళకి ప్రపోజ్ చేయడం కరెక్టా? ఎందుకు కరెక్ట్? మన తరాల నుంచి వచ్చిన అదే అక్కడ మాత్రం తరాలు కావాలి. రైట్. ఇప్పుడు మొగాళ్ళ దగ్గర నీకు కంప్లైంట్ ఉంది, అంత ఈక్వాలిటీ మేము మొగాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఈక్వల్ అంటారు, ఇక్కడ ఖర్చు పెట్టడం మాత్రం మా చేత వదిలిస్తారని చెప్పి ఒక కొంతమంది మొగాళ్ళు అవునా కదా? చెప్పలే, దానికి మీ కమెంట్ ఏంటి? ఆడవాళ్ళు సార్ అందరూ అలా చేయట్లేదు, సంపాదించే ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నారు సార్. చెప్తారా? అంటే అది లేదు, అంటే మా మగవాళ్ళు కంప్లైంట్ ఎవరో చెప్పండి. ఇంకోళ్ళు ఆడవాళ్ళు చేస్తే తిని కూర్చునే అబ్బాయిలు ఇంకా ఉన్నారు సార్. ఉన్నారా? లేరా? చాలా సీరియస్ గా ఉన్నారు. మాకు సీరియస్ అవుతున్నారు. లేదు సార్, ఇక మొత్తం నాకు మా పర్సులు ఓవర్గొట్టేస్తారు మొత్తం. అందరి కాదు అందరినీ ఎలా అంటాం, కానీ ఎక్కువగా మగవాళ్ళ చేత ఖర్చు పెట్టించేస్తారు ఆడవాళ్ళు. మేము ఈక్వల్ మాకు ఈక్వాలిటీ కావాలంటారు, కానీ మగవాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తారని కంప్లైంట్ ఉందా లేదా? అబ్బాయిల గురించి చెప్పాలి సార్. మిస్ కాల్ అనేది అమ్మాయి దగ్గర నుంచి వచ్చేది సార్. ఓకే. అంటే ఆడవాళ్ళు పొదుపు జాగ్రత్త ఎక్కువ. నిజంగా వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండబట్టి మన కుటుంబాలు కూడా బాగున్నాయి కదా. ఆ పొదుపు కాల్ ఎక్కడి నుంచి లవ్ లో స్టార్ట్ అవుతుంది? మిస్డ్ కాల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి అక్కడ మీరు అర్థం, ఈ అమ్మాయిని లవ్ చేసి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే నాకు కొంత సేవింగ్స్ ఉంటాయని అనుకోవచ్చు కదా. అవునా కదా? మోస్ట్ ఆఫ్ ద రాంగ్ కాల్స్ బాయ్స్ నుంచి వస్తాయి కదా సార్. రాంగ్ కాల్స్ మా దగ్గర నుంచి వస్తాయి. రాంగ్ కాల్స్ మీ దగ్గర నుంచి కావు, అది మా జాతి లక్షణం కాబట్టి అది మా దగ్గర నుంచి వస్తాయి. అది మేము ఒప్పుకుంటాము, మేము అదే ఇదేమన్నాము. ఉండండి రా, పక్కన నాకేమన్నా వెయ్యి చేతులు ఉన్నాయా? చేస్తున్నారుగా.